పేరెంట్స్ అయితే మాత్రం చాలా కంటెదడి పెట్టుకున్న పరిస్థితి. ఎంతో కష్టపడి ఆమెను చదివిస్తున్నాం, ఉన్నత స్థాయికి వెళ్తుందని మేము అనుకున్నాం. అంటే సరదాగా సినిమాకు వెళ్ళారు నిజంగా వాళ్ళిద్దరు. ఆ సరదా కాస్త ఈరోజు వాళ్ళ ఇంట్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఇక ఆ జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ కి సంబంధించి విద్యార్థులు, ఆమెతో పాటు ఉన్న చదువుకుంటున్న విద్యార్థులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ ముందు నిరసన వ్యక్తం చేయడం వల్ల ఈ కేసు విషయాలన్నీ కూడా బయటకు వచ్చి, ఎందుకంటే జరిగి దగ్గరగా 3 రోజులు అయిపోతుంది. సోమవారం జరిగింది, ఈరోజు గురువారం. సో అంటే ఇన్ని రోజులు కూడా బయటకు రాకుండా వాళ్ళు మేనేజ్ చేయగలిగారంటే అంటే రాజకీయ పలుకుబడి ఉపయోగించి బయటకు రాకుండా మేనేజ్ చేశారు. ఒక నామవరం అనే ఒక విలేజ్ కి సంబంధించిన వారు వీళ్ళు రాజకీయ పలుకుబడి ఉపయోగించారనే విషయాలు కూడా చెప్తూ ఉన్న పరిస్థితి. సో ఏదేమైనప్పటికీ ఆమె పరిస్థితి అయితే ప్రస్తుతం విషమంగానే ఉంది. ఆల్రెడీ వైద్యులే చెప్పేశారు బ్రెయిన్ డెడ్ అయిందని చెప్పి. అలాగే మీరు క్లియర్ గా చూడొచ్చు ఆ స్కూటీ వెహికల్ నెంబర్ AP16FE6503 వాళ్ళిద్దరూ ప్రయాణిస్తున్న స్కూటీ. ఇక ఈ దుర్మార్గులు, సో వీళ్ళిద్దరూ కూడా ప్రయాణిస్తున్న నెక్సాన్ కార్ AP40JF8989 ఈ కార్ 89 ఈ కార్ వెనకాల క్లియర్ గా పేరు రాసింది దశవంత్. సో ఇద్దరు సూరవరపు దశవంత్, ఆండ్రూ జోసెఫ్. సో వీళ్ళిద్దరు కూడా ఫుల్ గా మద్యం సేవించి తప్ప తాగి పబ్లిక్ లో మనం అసలు ఏం చేస్తున్నాం అనే మైకంలో వారు లేకుండా వారు అలా బిహేవ్ చేయడం వల్ల ఈరోజు ఒక జీవితం నాశనం అయిపోయింది. పూర్తిగా ఆమె జీవితం అంధకారంలోకి వెళ్ళిపోయింది. ఒక రకంగా బ్రెయిన్ డెడ్ అంటే ఆమె పరిస్థితి ఏంటి? ఆమె బ్రతుకుందనుకోవాలా, చనిపోయింది అనుకోవాలా? తీవ్ర దుఃఖాన్ని అయితే వారి కుటుంబ సభ్యులకి వీళ్ళిద్దరూ కూడా మిగిల్చారు. సో చూద్దాం, మరి పోలీసులు అయితే కఠినంగా చర్యలు తీసుకునే పరిస్థితి ఉంది అంటూ కూడా వారైతే ఆల్రెడీ మీడియా మిత్రులకి చెప్పడం అయితే జరిగింది, ప్రెస్ మీట్ పెట్టి. సో మరి చూడాలి ఏం జరుగుతుందని. నమస్తే, నేను మీ దేశ. రాజమండ్రి మెడికల్ స్టూడెంట్ ప్రియాంక కేసుకి సంబంధించి పోలీసులు కొన్ని ముఖ్యమైన విషయాల్ని వెల్లడించారు. ఇద్దరు వ్యక్తులు తప్ప తాగి అహంకారంతో వారు కార్ని వేగంగా నడపడం వల్ల మెడికల్ స్టూడెంట్ యొక్క జీవితం పూర్తిగా అంధకారంలోకి వెళ్ళిపోయింది. చావు బ్రతుకుల మధ్య ఆమె హాస్పిటల్ బెడ్ పైన కొట్టుమిట్టాడుతా ఉంది. డాక్టర్లేమో ఒక పక్క ఆమెకి బ్రెయిన్ డెడ్ అయిందనే విషయాన్ని ఆల్రెడీ వారి తల్లిదండ్రులకి చెప్పేశారు. ఇక వాళ్ళ తల్లిదండ్రులు అయితే చాలా చాలా బాధపడతా ఉన్నారు. ప్రియాంకది కర్నూలు, కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా హైదరాబాద్ లో సెటిల్ అయ్యారు. ఆమెకి సీట్ అక్కడ రావడం వల్ల జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ రాజమండ్రికి సంబంధించి ఆమె అక్కడ డెర్మటాలజిస్ట్ గా పీజీ చేస్తుంది, అక్కడ కంప్లీట్ చేస్తుంది. సో ఇదే నేపథ్యంలో వెంకట్ దుర్గాసాయి ప్రియాంక స్నేహితుడు, సో వాళ్ళిద్దరూ కూడా సోమవారం సెకండ్ షోకి సినిమాకి వెళ్ళారు. సో సినిమా పూర్తయిపోయింది, బయటకు వచ్చిన టైంలో ఇద్దరు, మరి వీళ్ళిద్దరిని అసలు ఏమనాలో. సో వీరికి ఆల్రెడీ అక్కడ ఆ థియేటర్ కి సంబంధించి ఏదైతే ప్రసాద్ ఆదిత్య మాల్ అని చెప్తున్నారో ఆ థియేటర్ యాజమాన్యంతో గొడవ అయ్యింది. వాళ్ళు అదే థియేటర్ లో ఒక హోటల్ ఉందంట, బార్ అండ్ రెస్టారెంట్ లేకపోతే వైన్స్ ఏంటి అనేది తెలియదు, కానీ అక్కడ పూర్తిగా మద్యం సేవించారు. దాని తర్వాత టికెట్స్ బుక్ చేసుకున్నారు, డైరెక్ట్ గా హాల్లో వెళ్ళడానికి ప్రయత్నించారు. అయితే వారికి బ్రీత్ అనలైజర్ చేసి వారు తప్పు తాగున్నారు కదా, మరి హాల్లోకి అలౌ చేస్తే అక్కడ చాలా పెద్ద గోల్ చేస్తారు. సో మీరు ఎక్కువగా మద్యం సేవించున్నారు, మిమ్మల్ని లోపలికి పంపించడం కుదరదు, దయచేసి మీరు వెనక్కి వెళ్ళిపోండి అంటూ కూడా చెప్పడంతో సో ఇక వెనక్కి వచ్చే ప్రయత్నం చేశారు. ఆ కార్ని తీశారు పార్కింగ్ సెక్షన్ దగ్గర. సో అందరూ అనుకున్నట్టు పార్కింగ్ సెక్షన్ దగ్గర ఈ సెక్యూరిటీ సిబ్బందితో పాటు ప్రియాంక ఫ్రెండ్ వెంకట్ దుర్గాసాయి, సో వీళ్ళకి కూడా గొడవ జరిగింది అని చెప్పేసి అనుకుంటున్నారు. నిజానికి అసలు అక్కడ ఏం జరగల. సో వారు నార్మల్ గా వాళ్ళ సినిమా అయిపోయింది, వారు వెహికల్ తీసుకుని వెళ్ళిపోతా ఉన్నారు, బయటికి వెళ్లే గేట్ నుంచి వెళ్ళిపోతా ఉన్నారు. సో వీళ్ళని లోపలికి పంపించలేదని చెప్పి ఆ సెక్యూరిటీ సిబ్బంది మీద కోపంతో అహంకారంతో
ఆ మధ్యంలో ఏం చేస్తున్నాను అనే విషయం కూడా మర్చిపోయి వారు ఆ కార్ని వేగంగా నడపడానికి ప్రయత్నించారు. మీరు చూస్తే ఆల్రెడీ గేట్ దగ్గర కార్ని స్పీడ్ గా తీసుకొచ్చి సడన్ బ్రేక్ వేస్తాడు. అప్పటికే ప్రియాంక ఉన్న వెహికల్ కి తాకిద్ది. వెనక్కి తిరిగి చూస్తారు, మళ్ళీ వెంటనే వెళ్ళిపోతారు. పొరపాటున తాకిందే వచ్చి అక్కడితో వదిలేకుండా మళ్ళీ మెయిన్ రోడ్ మీదకి వెళ్ళగానే అదే రకంగా ఎక్సిలెంట్ ని రేస్ చేసి కారుని నడిపే ప్రయత్నం చేశాడు. అప్పుడే ప్రియాంక ఫ్రెండ్ అతని కారు కింద పడిపోయాడు. అదృష్టవశాత్తు ప్రియాంక ఫ్రెండ్ ఆ కారు కింద పడలేదు, కానీ దురదృష్టవశాత్తు ప్రియాంక మాత్రం ఆ కార్ టైర్ల కింద పడింది. మరి ముఖ్యంగా ఆమె తల కార్ టైర్ల కింద పడింది. సో దీంతో అక్కడే చాలా గాయాలు పాలైంది, తీవ్ర రక్తస్రావం జరిగింది. వెంటనే అక్కడ ఉన్న స్థానికులు వీళ్ళని పట్టుకున్నారు, వీళ్ళని ఆపారు. వీళ్ళు అప్పుడే రూట్ గా బిహేవ్ చేస్తూ ఉన్నారు. ఎవరా మమ్మల్ని ఆపేది ఎవరా అంటూ కూడా బిహేవ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళిద్దరి పేరు కూడా సూరవరపు దశవంత్, ఆండ్రూ జోసెఫ్, వీళ్ళిద్దరు. సో దగ్గరలోనే ఉన్న ఒక స్వాతంత్ర అనే ఒక ప్రైవేట్ హాస్పిటల్ కి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అప్పటికే కొంచెం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. మీరు వెంటనే హైదరాబాద్ కి తీసుకువెళ్ళండి అంటే సికింద్రాబాద్ హైదరాబాద్ నిమ్స్ కి తరలించారు. ఇక్కడ వైద్యులు చెప్పారంట ఆమెకి బ్రెయిన్ డెడ్ అయ్యింది అనే విషయం. ఇదంతా కూడా బయటకు వచ్చింది. సో చూడండి, ఇద్దరు వ్యక్తుల అహంకారం వల్ల ఎన్నో కలలు కన్నా కొన్ని ఆశయాలతో పని చేయాలనుకున్న ఒక మెడికల్ స్టూడెంట్, ఆమె జీవితం ఒక డాక్టర్ జీవితం అంతా కూడా అంధకారంలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆమె చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉన్న పరిస్థితి. సో ఈ వీళ్ళకి అసలు ఎలాంటి శిక్ష వేయాలంటారు? కనీసం గొడవ జరగలేదు, వాళ్ళతో ఆర్గ్యుమెంట్ ఏమీ కూడా చేయలేదు ప్రియాంక స్నేహితుడు. అప్పటికే వీళ్ళు తప్పదాకి గుద్దారు. అయినా సరే మీరు ఎందుకు గుద్దారు అని వారు దిగి గొడవ చేయలేదు. ఏదో పొరపాటున జరిగింది కదా అని చెప్పేసి కూడా వెళ్ళిపోయారు. సో వీరు చూడండి, అంటే వారి అహంకారాన్ని చూపించుకోవడానికి, వారు అహాన్ని చూపించుకోవడానికి, ఆ సెక్యూరిటీ సిబ్బంది పైన ఉన్న కోపాన్ని చూపించడానికి వీళ్ళు కార్ని స్పీడ్ గా నడిపే ప్రయత్నం చేస్తే బలైపోయింది ఎవరు? ఇద్దరు అమాయక జీవితాలు అక్కడ బలైపోయాయి. సో ప్రియాంక పేరెంట్స్ అయితే మాత్రం చాలా కంటెదడి పెట్టుకున్న పరిస్థితి. ఎంతో కష్టపడి ఆమెను చదివిస్తున్నాం, ఉన్నత స్థాయికి వెళ్తుందని మేము అనుకున్నాం. అంటే సరదాగా సినిమాకు వెళ్ళారు నిజంగా వాళ్ళిద్దరు. ఆ సరదా కాస్త ఈరోజు వాళ్ళ ఇంట్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఇక ఆ జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ కి సంబంధించి విద్యార్థులు, ఆమెతో పాటు ఉన్న చదువుకుంటున్న విద్యార్థులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ ముందు నిరసన వ్యక్తం చేయడం వల్ల ఈ కేసు విషయాలన్నీ కూడా బయటకు వచ్చి, ఎందుకంటే జరిగి దగ్గరగా 3 రోజులు అయిపోతుంది. సోమవారం జరిగింది, ఈరోజు గురువారం. సో అంటే ఇన్ని రోజులు కూడా బయటకు రాకుండా వాళ్ళు మేనేజ్ చేయగలిగారంటే, అంటే రాజకీయ పలుకుబడి ఉపయోగించి బయటకు రాకుండా మేనేజ్ చేశారు. ఒక నామవరం అనే ఒక విలేజ్ కి సంబంధించిన వారు వీళ్ళు రాజకీయ పలుకుబడి ఉపయోగించారనే విషయాలు కూడా చెప్తూ ఉన్న పరిస్థితి. సో ఏదేమైనప్పటికీ ఆమె పరిస్థితి అయితే ప్రస్తుతం విషమంగానే ఉంది. ఆల్రెడీ వైద్యులే చెప్పేశారు బ్రెయిన్ డెడ్ అయిందని చెప్పి. అలాగే మీరు క్లియర్ గా చూడొచ్చు, ఆ స్కూటీ వెహికల్ నెంబర్ AP16FE6503 వాళ్ళిద్దరూ ప్రయాణిస్తున్న స్కూటీ. ఇక ఈ దుర్మార్గులు, సో వీళ్ళిద్దరూ కూడా ప్రయాణిస్తున్న నెక్సాన్ కార్ AP40JF8989 ఈ కార్ 89 ఈ కార్ వెనకాల క్లియర్ గా పేరు రాసింది దశవంత్.